1847 ఫిబ్రవరి 22 ఒక మహావీరుడిని ఉరి తీసిన రోజు. ఆయన పేరే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1857 సిపాయిల తిరుగుబాటు కంటే ముందే భారతదేశంలో స్వతంత్ర పోరాటం మొదలయ్యే లోపే బ్రిటన్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన వీరులలో ఈయన ఒకడు. మరి ఆయన దగ్గర భారీ సైన్యం లేదు, ఆధునిక ఆయుధాలు కూడా లేవు. ఆయన దగ్గర ఉన్నది ఆత్మ గౌరవం, దేశభక్తి, ధైర్యం మాత్రమే. బ్రిటిష్ వాళ్ళు అధిక పన్నులను వేయడం, ప్రాంతీయ నాయకులను అవమానించడం నరసింహారెడ్డి తట్టుకోలేకపోయాడు. 1846 రాయలసీమ ప్రాంతంలో ఆయుధాలతో ఆయన ఉద్యమాన్ని మొదలు పెట్టాడు. వీరోచితంగా పోరాడాడు, కానీ చివరకు పట్టుబడ్డాడు. 1847 ఫిబ్రవరి 22న ఇదే రోజున అందరూ చూస్తుండగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఉరి తీశారు. కానీ బ్రిటిష్ వాళ్ళు మర్చిపోయారు. ఒక వీరుణ్ణి చెప్పవచ్చు, కానీ ఆయన ఆలోచనలను కాదు. ఆయన త్యాగం భారతదేశ స్వాతంత్ర సంగ్రామానికి ఒక జ్యోతి అయ్యింది. మరి ఆయన దేశం కోసం పోరాడాడు, నువ్వు నీ భవిష్యత్తు కోసం పోరాడలేవా? ఈ రోజే ఒక నిర్ణయం తీసుకో. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి త్యాగానికి చిహ్నంగా నేను నా లక్ష్యాన్ని సాధిస్తాను. జై హింద్, జై భారత్.